హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ అండ్ మై నేమ్ ఈస్ విజయ్. సో ఈరోజు ఈ వీడియోలో మనము ఈ 2024, 2025 బుల్ రన్‌కి ఎలాంటి కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి గుడ్ రిటర్న్స్ వచ్చేటి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే నేను ఇదివరకే 2, 3 వీడియోస్‌లో చెప్పినట్టు కూడా మనము ఇప్పుడైతే కొంచెము మార్కెట్ డిప్‌లో ఉన్నప్పుడు గానీ, రెడ్ డేస్‌లో గానీ మనం ఈ కాయిన్స్‌ని బై చేసుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఆహ్, హ్మ్, ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్‌ని చూస్తే ఈజీగా ఒక 4-5x రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే నేను పిక్ చేసుకున్న కాయిన్స్ ఏంటంటే కొంచెం సేఫర్ కాయిన్స్ అన్నట్టు. మరీ రిస్కీ లెవెల్‌కెళ్తే ఇంకా గూడా మనకి ఎక్కువ హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, బట్ నేను సేఫ్ బెట్స్ అంటే మాక్సిమము లెస్ రిస్కీ ఉండి ఆహ్, కొంచెం రిటర్న్స్ గుడ్ ఉండే కాయిన్స్‌నయితే పిక్ చేశాను. అవేంటియో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికంటే ఫస్ట్ మీరు ఒకవేళ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీ కామెంట్ కూడా నాకు కామెంట్స్‌లో మీ ఒపీనియన్ గూడా కామెంట్స్‌లో చెప్పండి. సో, ఫస్ట్ కాయిన్ వచ్చేసి అల్టిమేట్‌గా ఇథీరియం. సో, ఇథీరియాన్ని మెయిన్‌గా చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గానీ, బిగ్ ట్రెడిషనల్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా క్రిప్టోలో ఫస్ట్ టైము అంటే ఫైనాన్షియల్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్న వాటికైతే వాళ్ళు వాళ్ళ బ్యాక్ ఎండ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్‌కి ఇథీరియంనే చూజ్ చేసుకుంటున్నారు. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఈవెన్ బ్లాక్ రాక్ గానీ, ఫిడెలిటీ వాళ్ళు ఏమన్నా ఫండ్స్ చేసినా కూడా ఆహ్, వి ఇథీరియం బేస్డ్ మీదనే చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ బ్లాక్ రాక్ రీసెంట్‌గా ఆర్‌డబ్ల్యూఏ అంటే రియల్ వరల్డ్ అసెట్స్ మీద ఒక బిడిల్ అనే ఫండ్ కూడా క్రియేట్ చేస్తుంది. సో, అది వాటన్నిటికి కూడా ఇథీరియమే మెయిన్‌లీ అంటే బ్యాక్ ఎండ్ అంతా ప్రాసెస్ చేసేది ఇథీరియం. సో, ఇథీరియం మాత్రం కంపల్సరీ మనకి ఈటీఎఫ్స్ వచ్చినా రాకున్నా, ఇథీరియం ఈటీఎఫ్స్ వచ్చినా రాకున్నా మనకి ఈ బుల్ రన్‌లోనైతే ఒకసారి పికప్ అయితే ఇథీరియం మనం లాస్ట్ టైమే చూసాము 5000 వరకు కూడా ఎళ్ళింది. సో, మనకి గుడ్ రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి బుల్లిష్ ఫ్యాక్టర్ ఇథీరియంకి ఏందంటే ఐగన్ లేయర్ రీస్టేకింగ్ నేరేటివ్ వల్ల కూడా మన ఇథీరియం ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఐగన్ లేయర్ ఆ రీస్టేకింగ్ మొత్తము ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సొలానా. సొలానా మనకు తెలుసు ఇది లేయర్ 1 బ్లాక్ చైన్ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్ సో ఫార్ అంటే ఇంకా కూడా కొన్ని ఫాస్టర్ ఉన్నాయి. బట్ ఏందంటే సొలానా ట్రాన్సాక్షను ఆహ్, చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ప్లస్సు ఇంకొకటి లే కంపేర్ టు ఇథీరియం ఆర్ లాట్ ఆఫ్ లేయర్ 2స్ సొలానా ఫీస్ అనేది చాలా 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 తక్కువ. ప్లస్ నిన్ననే ఒక మనకి హ్యూజ్ అనౌన్స్‌మెంట్ సొలానా గురించి అయితే వచ్చింది. ఏంటంటే స్ట్రైప్ అనేది ఒక బిగ్ పేమెంట్స్ కంపెనీ. యూఎస్‌లో గాని, యూరోప్‌లో గాని ఇట్స్ రియల్లీ అంటే చాలా చాలా బిగ్ కంపెనీ. వాళ్ళు ఇప్పుడు బేస్డ్ ఆన్ సొలానాతోని యూఎస్‌డిసిని అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్‌సైట్‌లో గాని, షాప్‌లో గాని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తోని పే చేస్తున్నాం కదా! సో, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రిప్టో పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. సో, ఆళ్ళు ఫస్టు రన్ జేసింది నిన్న డెమో జేసింది గూడా సొలానా పైనే. ఆఫ్‌కోర్స్ వాళ్ళు పాలిగాన్ గూడా యూజ్ జేస్తున్నారు. బట్ మోస్ట్‌లీ ఎక్కువైతే సొలానా బేస్డ్ పేమెంట్స్ సిస్టమ్స్ అయితే ఫ్యూచర్‌లో వస్తున్నాయి. ఇంకొక రూమర్ ఏంటంటే సర్కిల్ యూఎస్‌డిసి ప్లస్ సొలానా కలిపి ఒక ప్రాపర్ పేమెంట్ సిస్టమ్ గూడా లాంచ్ చేసే దాంట్లో ఉంది. ప్లస్ అలానే సొలానాకి మనకి ఆల్వేస్ డిమాండ్ మీమ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నిటి కారణాల వల్ల సొలానా అయితే మనకి హ్యూజ్‌లీ బుల్లిష్ అని జెప్పొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి పోల్కాడాట్. సో, పోల్కాడాట్ మీరు కొంచెం అనుకుండొచ్చు. సో, ఇప్పుడు స్లో ఉంది గదా! అని జెప్పేసి. బట్ మనకి జస్ట్ 1 వీక్ బ్యాకే పోల్కాడాట్ ఫౌండర్ గవిన్ వుడ్ అని ఉంటాడు. తను పోల్కాడాట్ 2.0 విజన్ అన్నది దుబాయ్‌లో లాంచ్ చేశాడు. దుబాయ్‌లో 1 వీక్ బ్యాక్ టోకెన్ 2049 2049 అనే కాన్ఫరెన్స్ అయితే జరిగింది. సో, అందులో గవిన్ వుడ్ మొత్తం పోల్కాడాట్ ఫ్యూచర్ ఏంటి? ఆహ్, 2.0 ఎలా ఉండబోతున్నదన్నది వాళ్ళ స్ట్రాటజీ మొత్తం చేంజ్ చేశారు. కంపేర్ టు లాస్ట్ బుల్ రన్ టు దిస్ బుల్ రన్. సో, మనకి పోల్కా డాట్ కూడా హ్యూజ్‌లీ ఆహ్, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనం ఇదివరకు చూసుకున్నా గూడా పోల్కా డాట్ ఆల్ టైమ్ హై $55. సో, మనం ఈవెన్ కన్జర్వేటివ్‌గా అట్‌లీస్ట్ ఒక 50% ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నా గూడా మనకి 25 వరకైతే ఈజీగా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, మనకిప్పుడు $7 అన్నా గూడా మనకొక 3-4x అయితే ఈజీగా పోల్కా డాట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, నెక్స్ట్ టోకెన్ వచ్చేసి నియర్ ప్రోటోకాల్. నియర్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైను. ప్లస్ అలానే నియర్ ప్రోటోకాల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో తను యాక్చువల్‌గా నియర్ ప్రోటోకాల్‌ని క్రియేట్ చేసింది ఏఐ గురించి. సో, తనకి ఏఐలో చాలా నాలెడ్జ్ ఉంది. ప్లస్సు
తను మొన్న ఏఐ కాన్ఫరెన్స్ అయినా గూడా అందులో కీనోట్ స్పీకర్‌గా గూడా ఉండే. సో, బేసిక్‌గా ఇప్పుడు నియర్ ప్రోటోకాల్‌కి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది లేయర్ 1 బ్లాక్ చైన్ ప్లస్ వెరీ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్. అలానే ఏఐ నారేటివ్ గూడా దీనికి కొంచెం అంటే హ్యూజ్ రన్ కావడానికి ఈ 3 నారేటివ్స్ అయితే ఉన్నాయి. సో, అది ఒకటి. ఇప్పుడు మనం ఆల్ టైమ్ హై చూసుకున్న $20. సో, ఈ మనం ఆల్ టైమ్ పోకున్నా గూడా అట్‌లీస్ట్ ఒక 2x అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడికెళ్ళి ఉన్నాయి కరెంట్ ప్రైస్ నుంచి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్టివ్. సో, ఇంజెక్టివ్ ఏంటంటే ఇది కాస్మోస్ ఈకోసిస్టమ్‌లో ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. సో, వీళ్ళు ఇంజెక్టివ్ 3.0 అని ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు. సో, దాటికైతే ఎక్కువ మార్కెటింగ్ గాని ఎప్పుడైతే మనం క్రిప్టోలో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ప్రాజెక్ట్ ఫండమెంటల్స్ బాగుండి మార్కెట్ కొంచెం పుష్ ఇస్తే మాత్రం మనకి హ్యూజ్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, దాన్ని చూస్తే మీరు ఒకసారి ట్విట్టర్‌లో గాని, గూగుల్‌లో కూడా ఇంజెక్టివ్ 3.0 అని సెర్చ్ చేయండి. మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి. సో, నాకైతే ఇంజెక్టివ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి సూయి. సూయి గూడా లేయర్ 1 బ్లాక్ చైన్. సో, దీనికి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫేస్‌బుక్ వాళ్ళు ఒక లిబ్రా ప్రాజెక్ట్ అని క్రిప్టో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళెవరైతే ఆ టీమ్‌లో వర్క్ చేశారో ఆహ్, వాళ్ళే తర్వాత ఫేస్‌బుక్ ఆ ప్రాజెక్ట్ షట్ డౌన్ చేయడం వల్ల వాళ్ళు బయటకొచ్చేసి సూయి ప్రాజెక్ట్స్‌ని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఒక మూవ్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని కూడా క్రియేట్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే ఈ డెవలపర్ ఫ్రెండ్లీ అన్నట్టు. ఎప్పుడైనా మనకి డెవలపర్స్‌కి ఈజీగా ఉంటే ఎక్కువ డాప్స్ అంటే ఎక్కువ అప్లికేషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ పర్టిక్యులర్ బ్లాక్ చైన్ పైన. సో, మనకి ఇది ఆ మూవ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లస్ సూయి కూడా చాలా ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్ అన్నట్టు. సో, ఇదేంటంటే రీసెంట్‌గా బిల్డ్ చేశారు కాబట్టి వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ వాడడం వల్ల గానీ, సో, ఇప్పుడు కంపేర్ టు ఓల్డెన్ టెక్నాలజీస్ కొంచెము వీళ్ళు ఎప్పుడైనా మీరు సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటది. పాతదాన్ని ఫిక్స్ చేయడం కంటే కూడా మనం కొత్తగా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తే ఎలాగూ ఈజీగా ఉంటుంది. ఫాస్టర్, స్కేలబిలిటీ అవన్నీ కూడా బావుంటాయి. సో, ఇదైతే మనకి హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడైతే ఆల్ టైమ్ హై 2.18 వరకు పోయింది. సో, అట్‌లీస్ట్ ఇప్పుడు ఇది రీసెంట్ బ్లాక్ చైన్ కాబట్టి ఈ లాస్ట్ బుల్ మార్కెట్‌తోని పెద్ద కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనకైతే ఒక నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది ఒక 3x అయితే ఈజీగా ఛాన్సెస్ అయితే ఉంది సూయికి. అలానే నెక్స్ట్ పిత్. సో, ఇదేంటంటే ఇది సేమ్ సిమిలర్ టు చైన్ లింక్ అన్నట్టు. బట్ సోలానా ఈకోసిస్టమ్‌లో కొత్త ప్రాజెక్ట్స్ అన్ని ఇంటిగ్రేషన్స్ ఎక్కువ పిత్‌తోనే వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏందంటే దీన్ని స్టేక్ చేయడం వల్ల మనకు వేరే ఎయిర్ డ్రాప్స్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ ఇంకొక క్రిప్టో ప్రాజెక్ట్స్‌కి అప్ టు డేట్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ గావాలన్నా, రియల్ వరల్డ్ డాటా గావాలన్నా ఈ పిత్ నెట్వర్కే యూజ్ అవుతుంది. సేమ్ ఇది సిమిలర్ టు చైన్ లింక్. సో, మనం చైన్ లింక్ అంత గ్రోత్ కాకున్నా అందులో హాఫ్ గ్రోత్ అయినా గూడా మనకి ఎక్కడికో ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఈవెన్ రీసెంట్‌గా గూడా జూషినా మనకి ఆల్ టైమ్ 115. సో, అట్‌లీస్ట్ ఇప్పుడు 50% అయితే డ్రాప్ అయింది. అంటే గుడ్ టైమ్ టు మళ్ళీ అక్యుములేషన్ జేసుకోవడానికైతే ఛాన్సెసే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌వీవ్. సో, ఈ ఆర్‌వీవ్ ఏంటంటే ఒకటి ఇది ఇప్పుడు సపోజ్ మనకి గూగుల్ డ్రైవ్, యాపిల్ ఐక్లౌడ్ ఎలా ఉందో మన డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ గూగుల్ డేటా స్టోరేజ్ ప్రోటోకాల్ అన్నట్టు. అలానే వీళ్ళు ఆర్‌వీవ్ సూపర్ కంప్యూటర్ అని ఒక సూపర్ కంప్యూటర్‌ని కూడా బిల్డ్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఈ బ్లాక్ చైన్‌లో మన డేటా పర్మనెంట్‌గా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు గూగుల్ క్లౌడ్, ఐక్లౌడ్ ఏంటంటే అవి వెబ్ 2లో ఉండే డేటా స్టోరేజ్. బట్ ఇదేంటంటే వెబ్ 3 కంప్లీట్‌గా మనకి పర్మనెంట్‌గా కూడా డేటా స్టోరేజ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మనం ప్రైసెస్ అంటే ప్లాన్స్ కూడా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. వీళ్ళకి వర్కింగ్ ప్రొడక్ట్ కూడా ఉంది. సో, దానివల్ల మనం బై చేసుకొని అలా స్టోరేజ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇది కూడా మనకి ఒకసారి మార్కెట్ పికప్ అయితే మంచి హ్యూజ్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఆల్ టైమ్ హై $90. సో, అలా అని చెప్పేసి $90 కంపల్సరీ క్రాస్ చేయాలని కూడా రూల్ ఏం లేదు. బట్ ఏందంటే మన పొటెన్షియల్ చూసుకోవచ్చు అన్నట్టు. సో, అది. నెక్స్ట్ జూపిటర్. సో, జూపిటర్ నేను చాలా సార్లు చెప్పాను చాలా వీడియోలలో. ఏంటంటే ఇది చాలా ఎస్టాబ్లిష్డ్ డెక్స్ అనుకోని చెప్పుకోవాలి ఇప్పుడు. కంపేర్ టు యూనిస్వాప్‌తో కంపేర్ చేస్తే మనకైతే హ్యూజ్ పొటెన్షియల్ అయితే ఉంది. ప్లస్ వీళ్ళు స్టేకింగ్ గూడా ఉంది జూప్‌లో. ఏందంటే ఆ జూప్ ప్రాజెక్ట్‌లో మన జూప్ టోకెన్స్‌ని స్టేక్ చేస్తే ఆహ్,
ఆ లాంచ్ ప్యాడ్‌లో వచ్చే వాటికి మనం ఓట్ జేయొచ్చన్నట్టు. సో, దానివల్ల గూడా వీళ్ళు స్టేకింగ్ రివార్డ్స్ ప్లస్ లాంచ్ ప్యాడ్‌లో ఫ్రీ టోకెన్స్ కూడా ఇస్తున్నారు. సో, దానివల్ల గూడా జూప్ వాల్యుయేషన్ అయితే మనకు చాలా పెరుగుతుంది. ప్లస్ వీళ్ళు లిమిట్ ఆర్డర్స్ గానీ, డీసీఏ ఆర్డర్స్ గానీ, సో, అలాంటి ఫెసిలిటీస్ గూడా సొలానాలో అంటే జూప్ పైన ఇస్తున్నారు గాబట్టి సొలానా ఈకోసిస్టమ్‌లో మనకైతే హ్యూజ్‌గా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే ఇప్పుడు మనం రీసెంట్ ఆల్ టైమ్ జస్ట్ 3 మంత్స్ బ్యాక్ గూడా మనకి $2 వరకు గూడా పోయింది. సో, ఇప్పుడు ఇంక మనము ఆహ్, ఇది జస్ట్ 2 వీక్స్ బ్యాక్ 70, 80 సెంట్స్ గూడా వచ్చింది. సో, అలాంటి టైంలో అక్యుములేషన్ జేసుకోవడం బెటర్. ఇంకా సో, ఫైనల్‌గా మీరు ఏఐ రెగ్యులర్‌గా ఫాలో అయితే తెలిసే ఉంటుంది ఇది. బిట్టెన్సార్, టౌ. సో, ఇది చూసుకున్నా గూడా ఆల్ టైమ్ హై జస్ట్ రీసెంట్‌లీ 15 డేస్ బ్యాక్ 767 అయితే ఉండే. సో, చూసుకోవచ్చు మనకి గుడ్ డిస్కౌంట్‌లోనైతే ఉంది. సో, దీన్నేంటంటే అరౌండ్ 400, 420 మార్క్ వచ్చినప్పటి నుంచి మన అక్యుములేషన్ చేసుకుంటే, మనకు మళ్ళీ ఈజీగా ఈ 700 మార్క్‌నైతే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మళ్ళీ ఒకసారి ఏఐ నారేటివ్ బూమ్ స్టార్ట్ కాంగానే ఇంకా కూడా పైకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఈ 10 కాయిన్స్‌నైతే నేను అన్నిట్లలో ఇన్వెస్ట్ చేశాను. ఎక్సెప్ట్ ఆర్‌వీవ్. ఆర్‌వీవ్‌లో గుడ్ ఎంట్రీ కోసం చూస్తున్నాను. సో, మీరు ఇవి గాకుండా ఇప్పుడు యాక్చువల్‌గా ఈ 10 కాయిన్స్ కాకుండా ఇంకా మనకి చాలా గుడ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే అవి మోర్ రిస్కీ అన్నట్టు. నేను ఈ వీడియోలో మెయిన్‌గా ఫోకస్ చేసిందేంటంటే మోర్ సేఫర్ బెట్స్. అట్‌లీస్ట్ ఇవి ఓవర్‌నైట్‌గా 90% క్రాష్ అయ్యే ప్రాజెక్ట్స్ అయితే కావు. అంటే మన ఎండ్ ఆఫ్ ద డే మనము ఒక $100 ఇన్వెస్ట్ చేస్తే ఆ $100 అట్‌లీస్ట్ ఓ 140, 150 మోర్ ఛాన్సెస్. అలా గాకుండా 100, 20, 30కి పడిపోయే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము రిస్క్ కర్వ్‌ను ఇంక్రీజ్ చేస్తూ పోతే మనకి రిటర్న్స్ కూడా ఎక్కువొస్తుంటాయి. బట్ అలా అని మీ మీ ఇండివిడ్యువల్ ప్రొఫైల్‌ని బట్టి మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ 10 ప్రాజెక్ట్స్ అయితే మనకి చాలా వరకు సేఫర్ బెట్స్. అలానే మనకి గుడ్ రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటేంటంటే నేను ఇదివరకు ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సొలానా టు మొబైల్ అని చెప్పేసి. సో, నేను చెప్పాను గదా! $450కి అయితే నేను ఆర్డర్ చేశాను. బట్ ఇప్పుడు ప్రైస్ $500 అయితే అయింది. బట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏందంటే చూడండి ఇప్పటివరకు ఆల్రెడీ నాకు ఇన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే వచ్చినాయి. నేను 450 పే చేసి ఫోన్ తీసుకున్నాను. సో, ఆల్మోస్ట్ నాకు $390 వరకైతే రిటర్న్ వచ్చేసింది. సో, ఇంకా గూడా మనకి ఎయిర్ డ్రాప్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. లాస్ట్ సొలానా వన్ మొబైల్ ఆల్మోస్ట్ $2000 వరకు ఎయిర్ డ్రాప్స్ వచ్చినాయి. సో, దానివల్ల ఏందంటే మనకి ఆల్మోస్ట్ $2000 ఎయిర్ డ్రాప్స్‌తో కాకుండా ఫోన్ గూడా ఫ్రీ వస్తున్నట్టు. బట్ ఓన్లీ వన్ ట్రిక్కీ ఏంటంటే ఆ ఫోన్ మాత్రం నెక్స్ట్ ఇయర్ డెలివరీ అయితుంది. సో, మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ అంటే ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ ఫోను. నేను డీటెయిల్డ్ వీడియో గూడా చేశాను. నా ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ నేను లింక్ పెడతాను ఎక్కడ ఆర్డర్ చేయాలో. సో, అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది $500 బట్ ఓన్లీ ట్రిక్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫోన్ వస్తుంది. బట్ బిఫోర్ దట్ మన మనీ మనకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నాకు ఇంకొక చిన్న ఎయిర్ డ్రాప్ వచ్చేస్తే నాకు బేసిక్‌గా ఫోన్ ఫ్రీ. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరన్నా గ్రాస్ ఎయిర్ డ్రాప్ ఫార్మ్ చేస్తుంటే చేయండి. ఎందుకంటే అది గూడా ఫ్రీ ఎయిర్ డ్రాప్. సో, నేను దాని లింక్ గూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఈ కాయిన్స్ కాకుండా ఇంకా నేనేమన్నా గుడ్ కాయిన్స్‌ని మర్చిపోతే ఒకవేళ ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారని గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.